రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఈ భక్తి కలిగిన దైవజనుడు అనే ఈ అంశము మీద దేవుని యొక్క వాక్యాన్ని 4 దినాలు మనం వినబోతాము గనుక, తర్వాత వీలున్నప్పుడు మొదటి అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు చదివితే ఎలీషా యొక్క సుగుణాలు ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలీషాని తను ఎందుకు భక్తి కలిగిన దైవజనుడు అని పిలుస్తా వచ్చిందో మనకు అర్థమవుతా ఉంటుంది. ఇదే కొత్త పదజాలన ఏం కాదు, బైబిల్లో బాగా అలవాటైన పదజాలన. మొట్టమొదటిసారి బైబిల్లో దైవజనుడు అని పిలువబడిన వ్యక్తి మోషే. ఎప్పుడైతే తాను ప్రజలను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడో ఆ సందర్భంలో ఆయనకి బైబిల్ ఈ పేరు పెడతా ఉంది. ఉదాము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మొదటి వచనానికి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. ఇశ్రాయేలీలను దీవించిన విధము ఇది. దైవజనుడైన మోషే అనే మాట ఇక్కడ ఆరంభమైన ఈ పదము కొనసాగుతానే ఉంటది. ఈ మోషే పిలువబడతాడు. ఆ తర్వాత మనోహ భార్య దగ్గరకు వచ్చిన ఆయన దైవజెండా అని అంటారు, సమూయేల్ని దైవజెండా అని అంటారు, ఏలి దగ్గరకు వచ్చి గర్దించిన ఆయన దైవజెండా అని అంటారు, షిమియాని దైవజెండా అని అంటారు. చాలా మంది ఇలా దైవజెండా అని అనుకుంటా వెళ్తా ఉంటది. అయితే తూకిగా ఈ 2 దినాలు దైవజనుడు అని మనము ఎవరిని పిలుస్తాము, దాని వెనకాలంటున్న తప్పు అభిప్రాయము ఏంటో ఈ దినము చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ప్రభు సహాయం చేసిన కొలది రేపటి దినము దైవజనునికి లేక భక్తి కలిగిన దైవజనులు, భక్తి కలిగిన వారం మనం కావాలంటే మనం ఏం చేయాలి, ఇవి ఈ కోణం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినముల్లో దైవజనుడా అంటే చాలా అపోహ. భక్తి కలిగిన దైవజనులు అనే ఈ మాటని చాలా మన అభిప్రాయాన్ని మార్చుకుంటా వచ్చాం. బైబిల్ వాక్యము చెప్పేదానికి మనం అనుకునేదానికి చాలా తేడా. బైబిల్లో ఈ పదం పెట్టి పిలిచినప్పుడు వారి తలాంతుల్ని ఆధారం చేసుకొని ఎప్పుడు పిలవలేదు. ఈ మాట మొట్టమొదటిగా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ఎవరిని కూడా దైవజనులు అని పిలిచినప్పుడు వారి వరములను కానీ వారి తలాంతులను కానీ ఆధారం చేసుకొని పిలవలేదు, కానీ వారి జీవితాన్ని ఆధారం చేసుకొని పిలుస్తా వచ్చారు. ఈ దినములలో వరములను తలాంతులను చూచి మోసపోయే దినముల్లో బ్రతుకుతా వచ్చున్నాం. చక్కగా వాక్యం చెప్తే దైవజనుడు అంటాం. దైవజనుడు కాకపోవచ్చు కానీ బాగా వాక్యం చెప్పొచ్చు. చక్కగా అద్భుతాలు చేస్తే దైవజనుడు అంటాం. బహుశా దైవజనుడు కాకపోవచ్చు, అద్భుతాలు చేయొచ్చు. పెద్ద సంఘాన్ని నడిపిస్తే దైవజనులు అని అంటాం. బహుశా దైవజనులు కాకుండా పెద్ద సంఘాన్ని నడిపించవచ్చు. బాగా ఆశీర్వదించబడిన గొప్ప వ్యక్తి కావచ్చు క్రైస్తవ సమాజం, దైవజనుడు అని పిలుస్తాం. బహుశా ఆయన దైవజనుడు కాకపోవచ్చు. దైవజనునికి ఆధారము తన తలాంతులు కాదు. దైవజనునికి ఆధారము తన యొక్క వరములు కాదు. అవి పరిచర్యకి దేవుడు కొంతమందికి ఇస్తాడు, అంతే, అక్కడి వరకే. అంతేకాని దానితో ఒక మనిషి దైవజనుడు అని నిర్ధారించడానికి వీలు లేదు. ఈ మోసంలో బ్రతుకుతా ఉంటున్నాము. ఒక తలాంతు చూడంగానే దైవజనుడు అనే స్టాంప్ అంత సులువుగా వేయొద్దు. ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఈ మాటని, ఈ పదాన్ని వాడుతూ ఉంది. మన దగ్గరికి వచ్చుచ్చు పోవచ్చు ఉన్నవాడు చాలా జాగ్రత్తగా తన నడకని గమనిస్తూ ఉంది, చాలా జాగ్రత్తగా తన ప్రవర్తనని గమనిస్తూ ఉంది, చాలా జాగ్రత్తగా తన యొక్క మాటల్ని గమనిస్తూ ఉంది. గమనించి తన జీవిత శైలి విధానాన్ని గమనించి దైవజనుడు అని పిలుస్తూ ఉంది. దైవజనునికి మొట్టమొదట
ఒక వ్యక్తిని మనము దైవజనుడా అని పిలిచేటప్పుడు తన తలాంతును ఆధారం చేసుకోదు. ఎందుకంటే నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మందికి తలాంతులు ఉంటాయి. వారు కూడా చాలా అద్భుతమైన పరిచర్యలు చేయగలరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తాను ప్రజలకు ఆయన చివరి దినం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో చెప్తా ఉంటున్న మాట వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మ్యాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి మేకలు ఆ తర్వాత గొర్రెల ఉపమాన రీతిగా ప్రభు మాట్లాడడము చూస్తా రావచ్చు. ఇక్కడ 41వ వచనం నుంచి చదువుతారను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం నుంచి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహమీయలేదు. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయ్యుంటిని, మీరు నన్ను దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమిప్పుడు నీవు ఆకలి కొని ఉండుటి అయినను, దప్పికొని ఉండుటి అయినను, పరదేశి అయ్యుండుటి అయినను, దిగంబరి అయ్యుండుటి అయినను, రోగి అయ్యుండుటి అయినను, చెరసాలలో ఉండుటి అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతామని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చదువు. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. చాలండి, నిత్య జీవమునకు పోదురు. వీళ్ళు చాలా విషయాలు చేస్తా వచ్చారు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే మిక్కిలి అల్పులైన వారికి, తక్కువ వారికి మీరు చేయలేదు. కనపడకుండా మీరు చేయలేదు. మీరు కేవలము బయట కనిపించేటట్టు మాత్రమే. అందుకని వీళ్ళు అడుగుతా ఉంటారు, ఎప్పుడు ఇవ్వలేదు ప్రభా అంటే చేసుంటారు కదా, ఎప్పుడు వెళ్ళలేదు ప్రభా అంటే వెళ్ళుంటారు కదా, ఎప్పుడు ఇవ్వలేదు ప్రభా అంటే ఇచ్చుంటారు కదా. ఇవి చేసినా కానీ ప్రభు అంటున్నాడు నిత్య శిక్షకు వెళ్ళిపోండి. ఎందుకు అనంటే వీళ్ళు వాళ్ళ తలాంతులని, వాళ్ళ ఐశ్వర్యాన్ని, వాళ్ళ వేరు అంతస్తులను ఆధారం చేసుకొని బ్రతికారు తప్ప బ్రతుకు లేదు, జీవితం లేదు. లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే క్రియలున్నాయంట, డబ్బు ఉందంట, పేరుందంట, సౌందర్యం ఉందంట, చూడ్డానికి ఆ సంఘానికే కొరత లేనట్టే కనిపిస్తా ఉంది. కానీ ప్రవచనాడు మీరు దిగంబరులు, దరిద్రులు, దిక్కుమాలిన వాళ్ళు, గుడ్డి వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళని పిలుస్తా ఉంటున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు వాళ్ళ వరాలని, వాళ్ళ దగ్గర ఉంటున్న ఈవులని, వాళ్ళ దగ్గర ఉంటున్న సొమ్మును ఆధారం చేసుకుని బతుకుతున్నారు తప్ప లోపల ప్రభుని ఆధారం చేసుకొని బ్రతకట్లే. జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఎప్పుడైతే పౌలు తిమోతికి రాస్తా ఉంటాడో నువ్వు మాదిరిగా ఉండు అని రాస్తాడు. దేంట్లో మాదిరిగా ఉండు అని అంటే పరిచర్యలో మాదిరిగా ఉండు అని రాయడు. జీవితంలో మాదిరిగా ఉండమంటాడు, ప్రేమలో మాదిరిగా ఉండమంటాడు. ఇవన్నీ లోపల జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పవిత్రతలో మాదిరిగా ఉండమంటాడు, తన యొక్క డాక్ట్రిన్స్ విషయంలో మాదిరిగా ఉండమంటాడు. ఈ లోపల సరుకుని కట్టుకున్నవాడు దైవజనుడు. ఆ వ్యక్తికి తలాంతు లేకపోవచ్చు, ఆ వ్యక్తి మందిరంలో సామాన్యమైన విశ్వాసులాగా వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ వ్యక్తి ఒకవేళ లోపల జాగ్రత్తగా కట్టుకుంటే ఆ వ్యక్తి దైవజనుడు. కాబట్టి మొట్టమొదటిది ఈ అపోహ నుంచి మనం బయటికి రావాలి. తలాంతుని, వరాన్ని చూసి దైవజనులు ఎప్పుడు అనొద్దు. వాళ్ళ జీవితాన్ని పరీక్షించు, లోతుల్లో పరీక్షించు, వాళ్ళ ప్రవర్తనని పరీక్షించు, ప్రత్యేకంగా వాళ్ళ రహస్య జీవితాన్ని పరీక్షించు. ఈ రహస్యమైన బ్రతుకు, ఈ రహస్యమైన జీవితమే ఒక వ్యక్తి దైవజనుడా కాదా అనేది నిర్ధారించేది. బయట చూసి మోసపోవద్దు, అనుభవాలు చూసి మోసపోవద్దు, తలాంతులు చూసి మోసపోవద్దు. ఇది మొట్టమొదటిది. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే కొరింథీ సంఘానికి తన పత్రికని రాస్తా ఉంటాడో
ఆయన ప్రవక్త కాదని, లేకపోతే ఆయన అపోస్తులు కాదని, ఆయన ప్రభు చేత పంపబడనివాడని ఆ ప్రాంతంలో ఉంటున్న అబద్ధ ప్రవక్తలు వచ్చి తనని తృణీకరిస్తా వచ్చారు. ఎప్పుడైతే తనని తృణీకరిస్తా వచ్చారో, నేను నిజమైన వాడిని, నేను ప్రభు దగ్గర నుంచి వచ్చిన వాడిని, నేను అపోస్తుల్ని అని రుజువు చేసుకోవడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రాస్తా ఉంటున్నాడు. 2వ పత్రిక ప్రాథమికమైన ఉద్దేశం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే, పౌలు నేను నిజమైన అపోస్తుల్ని, నేను ప్రభు చేత పంపించబడిన వాడిని, నేను నిజమైన దేవుని దాసుని అని చూపించుకోవడానికి రాస్తున్న పత్రిక. అయితే ఈ పత్రికని ఆధారం చేసుకొని ఆయన రాసేటప్పుడు ఆయన ఎట్లా చెప్తున్నాడు, ఎట్లా రుజువుపరుచుకుంటున్నాడు, నేను నిజమైన అపోస్తుని, నేను నిజమైన దేవుని సేవకుడిని అని ఎట్లా రుజువుపరుచుకుంటున్నాడంట? వద్దాం. 2వ కొరింథీయులకి రాసిన పత్రిక, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవాడనైనను ఆదరించుటకు శక్తి గలవారమవునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. చాలండి, ఇక్కడ కొరత, శ్రమ, కష్టం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ పత్రికలో, ఈ ఒక్కటే పత్రికలో ఆయన తన శ్రమ గురించి 11వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాస్తూ ఉంటాడు. ప్రభు కొరకు నేను ఇలాంటి హింసలు గుండా వెళ్ళాను, ప్రభు కొరకు నేను ఇలాంటి కొరతలు, ఇలాంటి శ్రమలు గుండా వెళ్తా వచ్చానని మొదటిసారి ఆయన తన పత్రికలంతా స్పష్టంగా తన శ్రమల గురించి రాస్తూ ఉంటాడు. ఇంకో మాటలో ఏం చెప్తా ఉంటున్నాడు అని అంటే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని అనే దానికి రుజువు ఏంటి తెలుసా? నా శ్రమలే రుజువు. Sufferings that attest my apostleship. నా అపోస్తులత్వానికి ముద్ర వేసేది నా శ్రమలే, నా కష్టాలే, నా కృంగుదల, నా విరిగిపోవడము. కాబట్టి ఒక వ్యక్తిని దైవజనుడు అని అనేటప్పుడు నువ్వు చూడవలసిన ఒక ప్రాథమికమైన కోణ ఏంటంటే, ఆ వ్యక్తి అంతా విరిగిపోయిన వాడై ఉంటున్నాడు, ఆ వ్యక్తి అంతా నలిగిపోయిన వాడై ఉంటున్నాడు. ఆ బ్రోకెన్ హీస్, ఎంత కొట్టబడిన వ్యక్తిగా ఉంటున్నాడు, ఎంత దీనుడై ఉంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు విచిత్రం, విషాదం ఏంటంటే, ఆయన దైవజనులని పిలిచిన వాళ్ళు చాలా తక్కువ. ఆయన సమరేడా అని పిలిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన దయ్యం పట్టిన వాడా అని పిలిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిండిపోతు అని పిలిచిన వారు ఉన్నారు, ఆయనని నానా రకాల అసహ్యమైన మాటలతో పిలిచిన వారు ఉన్నారు, దేవదూషణ చేయించిన వాడని పిలిచిన వారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏం తెలుసా? లోకము దైవజనుడు అని పిలిచినంత మాత్రాన ఎవడు దైవజనుడు అవడు. లోకము ఒక వ్యక్తిని దైవజనుడు అని గుర్తించకపోయినా దేవుడి దృష్టికి ఆ వ్యక్తి దైవజనుడు అవ్వచ్చు. ఈ అపోహ నుంచి బయటకు వద్దాం. ముందు విశేషముగా తలాంతులను చూసి మోసపోయే ప్రపంచంలో బ్రతుకుతా ఉంటున్నాం. తలాంతులను చూసి విపరీతంగా మోసపోయే జీవితము. ఒకప్పుడు నేను రక్షించబడిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత మోహముతో విపరీతంగా పోరాడుచున్న కాలంలో భయంకరంగా పోరాడుతూ ఉంటున్నాను. ఓ పక్కనేమో జయించలేకపోతున్నాను, ఒక పక్కనేమో దాంట్లో ఉండలేకపోతా ఉంటున్నాను, ఏడుస్తూ ఉంటున్నాను, ప్రభు దగ్గర అంగలారుస్తూ ఉంటున్నాను, కానీ విజయం లేకుండా చాలా సఫర్ అవుతా ఉన్నాను. ఆ కాలంలో స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళి పవిత్రత గురించి మాట్లాడినప్పుడు, యోసేపు యొక్క పవిత్రత గురించి మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా నా జీవితంలో ఓడిపోయి ఏడుస్తూ ఉంటున్నాను. బయటకు రావాలి, ఎట్లా రావాలి నాకే అర్థం కాదు ఎట్లా రావాలో. కానీ ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్న తర్వాత చాలా మంది యవనస్తులు వచ్చి అడుగుతా వచ్చారు, అన్నా నేను ఎట్ట బయటకు రావాలి నాకు తెలుసు, నాకు చెప్పన్నా, నువ్వు ఎలా చేయొచ్చో చెప్పు. నేను చేయొచ్చులే. వాక్యాన్ని చూసి మోసపోతా వచ్చారు. బాటంగా చెప్పేవాడిని, నేను ఇంకా పోరాడుతున్నా. మోసపోద్దు ప్రియుడా, మోసపోద్దు. బాగా చెప్పినంత మాత్రాన్న, బాగా కనపడినంత మాత్రాన్న, బాగా వినిపించినంత మాత్రాన్న, తరచుగా కనపడినంత మాత్రాన్న, లేక పైకి వెళ్ళిన పెద్ద అంతస్తులో బతికినంత మాత్రం దైవజనులు అవ్వాల్సిన గ్యారంటీ లేదు. మోసపోద్దు. శ్రమలు ఉన్నాయా లేదా చూడు. వారి జీవితాల్లో ప్రభు పెట్టే కష్టాలు ఉన్నాయా లేదా చూడు. వాళ్ళు విరిగిన వల్ల లేదా అనేది చూడు.
వాళ్ళు 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 నలిగిన వారా కాదా అనేది చూడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన ఆయన తన గురించి తను మాట్లాడుతూ అంటున్నాడు, నా దగ్గర రండి, నా దగ్గరకు వచ్చి నేర్చుకునండి. ఎందుకు? నేను దీన మనస్సు కలిగిన వాడని, హంబల్ ఇన్ హార్ట్, నేను సాత్వికుడను. ఆయనంత దైవజనుడు ఎవరున్నారు? ఆయనంత అంతస్తులో భక్తి చేయగలిగిన వారు ఎవరున్నారు? ఆయనలో ఒక ప్రాథమికమైన లక్షణాన్ని చూస్తారో వచ్చి ఏంటంటే ఆయన దీన మనస్సు కలిగిన వాడంట. ఈనాడు మనస్సుని చూడక వాళ్ళకాన్ని బయటని చూసి మోసపోయే ప్రపంచంలో నిర్ధారించుకో, ప్రభా ఈ రోజు నుంచి నేను ఇలా మోసపోను. నేను ఒక వ్యక్తి యొక్క శ్రమలని చూసి ఆ వ్యక్తి ఎంత దీనుడు, ఆ వ్యక్తి ఎంత నలిగినవాడు. ఈ దీనత్వం అనేది సులువుగా రాదు. ఎలీషాని దైవజనుడా అని అనడానికి గల మొదటి కారణం ఇదే. ఏంటి అనంటే ఆయన యొక్క అద్భుతాలు చూసి బహుశా ఆ మాట అనట్లేదేమో, కానీ ఆయన యొక్క దీనత్వాన్ని చూసి ఈ మాట అంటా ఉంది. ఎంత దీనుడంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా సంవత్సరాలు గడిపేశాడు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆయన చెప్పిన పని చేసుకుంటా సంవత్సరాలు చేతి మీద నీళ్లు పోస్తా వచ్చాడు. చాలాసార్లు చేతి మీద నీళ్లు పోయడం అంటే మనం అనుకుంటాము అన్నం తినేసిన చేతుల మీద నీళ్లు పోయడం కాదు. ఆ దినముల్లో వాష్రూమ్లు ఉండేవి కాదు, ఆ దినముల్లో బాత్రూమ్లు ఉండేవి కాదు కదా, బయటకు వెళ్ళేవాళ్ళు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వారి చేతుల మీద నీళ్లు పోసేవాళ్ళు. అంత అసహ్యమైన పని, అంత చిన్న పని, అంత తృణీకరించబడిన పని ఒక వ్యక్తి, దేవుడు ఆ పని కోసం ఒక వ్యక్తిని పిలిచాడంట. ఊహించగలవా? ఇంత అసహ్యమైన పనిని వెనకాడకుండా సంవత్సరాల తరబడి చేస్తా వచ్చా. ఏలియా బ్రతికినంత కాలము ఎలీషాకు రెండో పరిచర్య దాదాపు మనం చూడము. ఎలీషా పెద్ద పరిచర్య మనం చూడు. ఏలియా బ్రతికినంత కాలం, ఎంత కాలం ఆయన ఉన్నాడు, ఎంత కాలం ఈయన పరిచర్య ఏంటంటే చేతుల మీద నీళ్లు పోయడం. ఆయన బాత్రూమ్కి వెళ్ళి వచ్చి రాగానే చేతుల మీద నీళ్లు పోయడం. ఈ దీనత్వాన్ని ఈ గనురాలు గమనించి ఈయన భక్తి కలిగిన దైవజనుడు. ఆ తగ్గింపు, ఆ విరిగిపోయినతనం, ఆ తగ్గింపు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ తగ్గింపు ఎప్పుడు వస్తుంది అంటే అనుకున్నప్పుడు వచ్చే తగ్గింపు కాదది. లేకపోతే నేను అందరి దృష్టికి బాగా కనపడాలనుకుంటే వచ్చేది తగ్గింపు కాదు. అది ఫాల్స్ హ్యూమిలిటీ. అది కేవలం పైపైన తగ్గింపు. కొలస్సీలకు రాసిన పత్రికలో రాస్తూ ఉంటారు ఇలాంటి తగ్గింపు గురించి. అతి వినయాశక్తులై అనే మాట వాడుతూ ఉంటాడు. అతి వినయాశక్తులై, దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి వాళ్ళు శిరస్సుని హత్తుకొనని వాళ్ళంట. అతి వినయాశక్తులు. ఈ అతి వినయం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, నిజమైన దీనత్వం గురించి మాట్లాడుతూ ఉంటున్నా. నేను దీనికి పాత్రుణ్ణి, ఇది కూడా నాకు ఎక్కువే. దైవజనుడి చేతి మీద నీళ్లు పోయేసే పరిచర్య కూడా నాకు ఇవ్వడం దేవుని ధన్యత. నాకున్న ప్రతిదీ దేవుడిచ్చింది. ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి నాకు దొరుకుతా వచ్చింది. దీనులై ఏనాటికి ప్రభు మనకి ఎంత చేశాడో దానికి ఏనాటికి మనం అర్హులం కాదని, ఆయన ఉచితంగా చేశాడని, ఆయన తన ఇష్టం చొప్పున చేశాడని, ఆయన మనస్సు పెట్టి మనల్ని కోరుకుంటా వచ్చాడని మనం నమ్మాలి తప్ప ఏనాటికి మనం అర్హులం కాదు. గర్వించడానికి మన దగ్గర ఏమీ లేదు. దైవజనులని ఎన్నిసార్లు దీనులు కాని వారని మనం పిలుస్తూ వచ్చాము, లేక తలాంతులను ఆధారం చేసుకుని శ్రమ పడని వారిని, శ్రమలకి గురి కానివని. ఎందుకంటే ప్రభు ఖచ్చితంగా వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నాడు, భక్తిగా సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి హింస కలుగుతుందంట. హింస లేనోడు దైవజనుడు ఎలా అవుతాడు? ఎంత స్థానంలోనే ఉండొచ్చు. హింస లేనోడు దైవజనుడు అవ్వలేడు. శ్రమ లేనోడు దైవజనుడు అవ్వలేడు. ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకో. బహుశా నువ్వు స్టేజ్ మీద ఎప్పుడు కనపడమేమో, బహుశా నిన్ను పెద్ద గుర్తుపట్టరేమో, పర్వాలేదు, దీనికి దానికి ఏమి సంబంధాలు లేవు. నువ్వు భక్తి కలిగిన దైవజనుడివి, దైవజనురాలు అవడం సాధ్యమే. దీనత్వము, విరిగిపోయినతనం, యేసు క్రీస్తు ప్రభువారే విరిగిపోతే మనమే లెక్క. సౌలు తన బ్రతుకు జీవితం అంతా నేను అని బ్రతికాడు.
నేను అనుకున్నాడు, నేను ఒక దైవజనుడిని, నేను ఒక ఫరిసైని, నేను ఒక వాక్య పండితుడిని, నేను ఇది నేను అది అని తన గురించి తను ఉన్నతంగా ఆలోచిస్తూ వచ్చాడు. కానీ ప్రభు ఎప్పుడైతే నిజంగా తన జీవితంలో పనిచేస్తూ వచ్చాడు, శ్రమలు పాలవుతూ వచ్చాడు, ఆ శ్రమల ద్వారా ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు, పూర్తిగా నలిగి విరిగి ముక్కలైపోయేటప్పటికీ ఇక తన అయోగ్యత తప్ప తనలో ఏమీ కనపడట్లేదు. యోబు ప్రభుని కలవక మునుపు నేనెంత గొప్పోడిని, నేనెంత మంచోడిని, నా కళ్ళల్లో నేను పాపం చేయలేదు, నా చేతులతో నేను పాపం చేయలేదు, నేను దాన ధర్మాలు ఇవ్వకుండా ఇప్పుడు ఆగలేదు, నేను విధవరాలకి ముఖం చాటేయలేదు అని చెప్పి తన గురించి తను ఎంతో గొప్ప విషయాలు చెప్తా ఉంటాడు 31వ అధ్యాయంలో. ఇన్ని గొప్ప విషయాలు చెప్పుకుంటున్న ఈ యోబు ఎప్పుడైతే ప్రభుని చూస్తాడో వెంటనే అంటాడు, నేను బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను, నా అంత పాప ఎవరు లేరు. ప్రభుని కలిసి ప్రభుని చూసినప్పుడు ఒక వ్యక్తి దేవుడు అయిపోతాడు. ఎందుకంటే అప్పటి వరకు తనను తాను చూసుకుంటాడు కాబట్టి విరవిగుతాడు, గర్విస్తూ ఉంటాడు, నేను అని అనుకుంటాడు. అయితే ఎప్పుడైతే ప్రభు వైపు కళ్ళెత్తుతాడో, ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తాడో, నిజంగా ఆ దీనత్వం అనేది లోపల నుంచి వచ్చేస్తుంది. దావీదుకి ఈ అలవాటు ఉంటా వచ్చింది. తన మందిరానికి వెళ్ళి దేవుని యొక్క తేజోమహిమని చూసే అలవాటు, దేవుణ్ణి చూసే అలవాటు ఉంటా వచ్చింది. కాబట్టి రాజు అయినప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, భక్తిపరుడైనప్పటికీ, ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ కీర్తన 103లో చెప్తా ఉంటాడు, నేను ధూళి అని జ్ఞాపకం చేసుకున్నావు అని చెప్తా ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ దీనత్వము అని అంటే, ఎప్పుడైతే తన ప్రభుని చూడడం అలవాటు చేసుకున్నాడు, అక్కడి నుంచి వచ్చింది ఆ దీనత్వము. ఈ మొదటి విషయము తలాంతు కాదు, విరిగిపోవడం ఒక వ్యక్తిని దైవజనుడిగా చేస్తుంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు తన్ని వెంబడిస్తున్న వారిని లూకా 9:23-25 వరకు అని చెప్తా అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడ్ల తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించేవారు. తన మైకి తీసుకొని రమ్మని చెప్పట్లేదు, సిలువను ఎత్తుకొని రమ్మని చెప్తా ఉంటున్నాడు. ఆ సిలువ ఏం చేస్తా ఉంటే విరగొడతా ఉంటుంది. ఆ సిలువ తనలో నేను అనే దాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. ఆ సిలువ అనేది తనలో గర్వాన్ని పూర్తిగా విరగదీస్తూ ఉంటుంది. ఆ కారణం బట్టే ఈయన దేవుని శిష్యుడు అవ్వగలడు, దేవుని వెనకాల నడవగలడు. ఈరోజు నీ స్థితి ఎలాగుంది? నువ్వు దైవజనులని పిలిచే వాళ్ళ స్థితి ఎలాగుంది? నీ అభిప్రాయంలో దైవజనుడు అంటే ఎవరు? ఓసారి నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావా? యేసు అందు తప్ప ఓ దైవజనుడు మరి దేని అందు అతిశయించడు. మీరు బాగా చూడండి, బైబిల్ అంతట్లో దైవజనులని పేరు పెట్టబడిన ప్రతి ఒక్కరిని మీరు చూడండి, వాళ్ళ జీవితాల్లో అంటే కొంతమందికి ఆ పేరు తప్పుగా తప్పుగా పిలుస్తూ వచ్చారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళని మినహాయించి యథార్థంగా ఎవరినైతే దైవజనులు అని బైబిల్ గ్రంథంలో పిలుస్తూ వచ్చారు, అటు వారందరినీ మీరు చూడండి, వాళ్ళు ప్రభులో అతిశయించడం నేర్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చూసుకునేవాడు దైవజనుడు అవ్వడు, ప్రభుని చూసేవాడు దైవజనుడు అవుతాడు, ప్రభుని చూపించేవాడు దైవజనుడు అవుతాడు, ప్రభుని చూపించాలనే కోరిక కలిగిన వాడు దైవజనుడు అవుతాడు. ఎలీషాకి ఇదే కోరికుంటా వచ్చింది. ఎంత విరిగిపోయిన వాడంటే నీళ్లు పోస్తానే ఉన్నవాడు. రెండవది దైవజనుడు అని అంటే ఈ వ్యక్తి ఒకేసారి దైవజనుడు అయిపోలే. దైవజనుడు అనే వ్యక్తి ఒకేసారి పుట్టుక నుంచి దైవజనుడు ఎవరు ఉండరు. పుట్టిన తర్వాత ప్రభు నిదానంగా వాళ్ళ జీవితంపై పని చేసి వాళ్ళ పొరపాట్లు చూపించి వారిని సరిచేసి వాళ్ళని విరగొడితే వాళ్ళని క్రమపరిచే కొద్ది ఒక వ్యక్తి దైవజనుడు అనే అనుభవంలోనికి ఎక్కుతా ఉంటాడు. ఇది ఎక్కితే వచ్చే అనుభవం తప్ప పుట్టుకతో వచ్చిన అనుభవం కానీ లేకపోతే రక్షించబడినే వచ్చిన అనుభవం కాదు. ఇది నిదానంగా వచ్చే అనుభవము. ఎలీషా యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినట్లయితే మహాకోపిష్టి, మామూలు కోపిష్టి కాదు, విపరీతమైన కోపిష్టి. అభిషేకము లేక ఏలియా యొక్క దుప్పటి పొంది రెండంతల శ్రేష్టమైన ఆత్మని పొందిన వాడిగా ఎప్పుడైతే తిరిగి వస్తూ ఉంటున్నాడో, తిరిగి వస్తున్న సమయంలో ఆయనను చూసి వద్దాము 2వ రాజుల గ్రంథానికి. 2వ రాజుల గ్రంథము ఎప్పుడైతే 2వ అధ్యాయానికి వస్తామో, ఈయన తిరిగి ఎప్పుడైతే వస్తా ఉంటున్నాడో ఆ సమయంలో ఆయనను చూసి కొంతమంది యవనస్తులు అంటున్న మాట 23-24 వచనాలు చదువుతారా?
రెండవ రాజులు 2వ అధ్యాయం 23-24 వచ్చిన. అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలుడు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము అని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశారు. ఎంత కోపిష్టి! ఈయన దైవజండ అంటారు ఎవరన్నా? మహాకోపిష్టి. కేవలం బోడివాడ అన్నందుకే 42 మందిని చంపడానికి ఇష్టపడ్డాడంట. అసలు పరిచర్యతో సంబంధం లేదు, లేకపోతే వీళ్ళు దేవుడిని ఏమనలేదు, లేకపోతే దేవుని కార్యాలను అపహసించలేదు. పర్సనల్ ఎస్టీమ్ అంటే ఈ మనిషి ఏలియా దగ్గర ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఆయనను ఒక మాట అంటే పడేసారు కాదు ఈయన. బోడివాడ, ఈయన జుట్టుంటే ఆ మాట ఎందుకనే వాళ్ళు నిజంగా ఊడిపోయింది కాబట్టి అంటున్నారేమో కదా. వాస్తవం అంటే ఈయనకి ఒళ్ళు మండుకొని వచ్చి ఈయన దగ్గర ఉంటున్న దైవీకమైన శక్తిని ఈయన ప్రతిష్ట కాపాడుకోవడానికి వాడుకున్న వ్యక్తి. ఇలాంటి మనిషి దైవజనుడు ఎలా అవుతాడు? నీ ఆరంభం బాగుండాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకో, నీ ఆరంభం బాగుండాల్సిన అవసరం లేదు. బైబిల్ యొక్క విశిష్టత ఇదే. బైబిల్ ఆరంభం చాలా అద్మానంగా మొదలవుద్ది, కానీ బైబిల్ అంతం చాలా మహిమాయుక్తంగా ముగించబడతా ఉంటుంది. ఆదికాండం 2వ వచనంలో చూస్తా వచ్చినట్టు భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండేను, చీకటి అగాధ జలములపై ఉంటా వచ్చింది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ వచ్చాడు. బైబిల్ ఆరంభం చీకటితో, బైబిల్ ఆరంభము నిరాకారంతో, బైబిల్ ఆరంభం శూన్యముతో ఆరంభిస్తూ వచ్చింది. అయితే ఆరంభం బాగుండాల్సిన అవసరం లేదు. గాడ్ డస్ నాట్ నీడ్ అ గుడ్ బిగినింగ్ పాయింట్ టు హ్యావ్ అ ప్రాస్పెక్టివ్ ఎండింగ్ పాయింట్. దేవుడు నీ ఆరంభం బాగుంటే నీ అంత్యాన్ని బాగా చేస్తానని ఎక్కడ చెప్పట్లేదు. నీ ఆరంభం బాగుండని అవసరం లేదు. బైబిల్ అంతా మీరు చూడండి, దేవుడు ఎవరితో మొదలుపెట్టినా, ఎక్కడ మొదలుపెట్టినా, ఏ విషయంలో మొదలుపెట్టినా ఆరంభం బాగోదు. అబ్రాహాం ఆరంభం బాగలేదు, యాకోబు ఆరంభం బాగలేదు, సౌలు ఆరంభం బాగలేదు, ఏలియా ఆరంభం బాగలేదు, ఎలీషా ఆరంభం బాగలేదు. వీళ్ళెవ్వరి ఆరంభాలు బాగలేవు. బాగలేని ఆరంభాల గుండా ఒక వ్యక్తి వెళ్ళినప్పటికీ ప్రభు పనిచేసే కొలది, ప్రభు మార్చే కొలది, ప్రభు మలిచే కొలది, ప్రభు వంచే కొలది, ప్రభు విరిచే కొలది ఆ వ్యక్తి దైవజనుడు అవ్వగలడు. ఎలీషా ఆరంభం నుంచి దైవజనుడు కాదు. ఆయనలో నేను అనేది ఉంది, స్వయం అనేది ఉంది, నాది అనేది ఉంది, నా ఇష్టం అనేది ఉంది, నన్ను ఎవరేమనకూడదు అనేది ఉంది, నా ఆ సున్నితత్వం అనేది ఉంటా వచ్చింది, నాకు అనేది ఉంటా వచ్చింది, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, నా అనే గౌరవం ఉంటా వచ్చింది. అయితే ప్రభు నిదానంగా పనిచేస్తా వచ్చాడు. ఈ శూన్యమతి ఈయనలో పరిపూర్ణత చూడలేదు, కానీ పరిపూర్ణత వైపు వెళ్తున్నాడని చూసింది. మనలో ఎవ్వరం పరిపూర్ణలం కాదు. అయితే నువ్వు దైవజనుడా అని పిలిచేవానిలో లెక్క, నీ భక్తి జీవితంలో నువ్వు ఎదిగే కొలది నువ్వు పరిపూర్ణుడివి అవ్వవు, పరిపూర్ణత వైపు వెళ్తా. అపోస్తలుడైన పౌలు మించిన విశ్వాసి దాదాపు మనకు బైబిల్ గ్రంథంలో ఎవరు కనపడరు కదా. ఈ అద్భుతమైన దైవజనుడే ఈయన చెబుతా ఉంటున్న మాట. ఇప్పటికే నేనేదో పరిపూర్ణుణ్ణి అని చెప్పట్లేదు. చూద్దామా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొన్న వలన పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలండి. ఈయన చెప్తా ఉంటున్న మాట, నేను ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, నేను ఇంకా పరిపక్వత చెందాను, పరిపక్వతలోనికి వచ్చాను అని నేను అనుకోవట్లేదు అంటున్నాడు.
నేను 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 ఆ దిశలో పరిగెడుతున్నాను. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, ఒక భక్తి కలిగిన వాడు లేక ఒక దైవజనుడు అనే వ్యక్తి పరిపూర్ణుడు కాదు. కాబట్టి తృణీకరించొద్దు. అయితే ఓడు చూడు, పరిపూర్ణత వైపు పరిగెడుతున్నారా? ఆ దిశ పరిపూర్ణత వైపు వెళ్తా ఉంటున్నారా లేదా? ఆ దిశని చూడు. ఒకవేళ ఒక వ్యక్తిని కేవలం పరిపూర్ణుడిగా నువ్వు చూసి ఆయన అక్కడే ఆగిపోతే ఆయన దైవజనుడు కాకపోవచ్చు. ఓ దైవజనుడు లేక ఒక భక్తి కలిగిన దైవజనుడు నిదానంగా ప్రతిదినం రోజుకింత ఆ దిశలో పరిగెడతా ఉంటాడు. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా లూకా 2:52 ప్రకారము ఆయన వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు ఎదిగాడంట. ఒకేసారి పరిపక్వతలోనికి ఎదిగాడంట. రోజుకింత ఎదుగుతా వచ్చాడంట. గలతీ 5:22-23 వచనాలు చెప్తా ఉంటున్న మాట, ఆత్మ ఫలం ఏమనగా, ఆత్మ ఫలం ఇది ఆత్మ కార్యం కాదు. మీరు ఆ గలతీ 5లో చూస్తా వచ్చినట్టు శరీర కార్యాలు ఏమనగా, శరీర కార్యాలు రాశారు కానీ ఆత్మ కార్యాలు రాయలే. ఎందుకంటే కార్యం అనేది ఒకేసారి చేయొచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. కార్యం అనేది ఒకేసారి సాధించవచ్చు, ఒకేసారి చేయొచ్చు. అయితే ఆత్మ చేసేది కార్యాలు కాదు, ఆత్మ పుట్టించేది ఫలం పుట్టిస్తుంది. ఆత్మ ఫలం పుట్టించే వారిగా ఉంటున్నారు. ఫలాన్ని నువ్వు ఒకే రోజు పుట్టించలేవు. ఎంత మంచి రైతన్నా కానీ చెట్టుకి ఒకేసారి పరిపక్వ ఫలం రాదు. చిన్న పిందెల్లాగా వస్తుంది, ఆ తర్వాత నిదానంగా పెరుగుతుంది. పెరిగి ఫలము పరిపక్వత చెందుతూ ఉంటుంది. అంతే తప్ప ఒకేసారి పరిపక్వమైన ఫలం ఈ భూమి మీద ఏ చెట్టు ఇవ్వదు, అది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క విధానమే ఇదే. దైవజనులు అనగానే పరిపూర్ణులా కాదా పరీక్షించొద్దు, పరిపూర్ణత వైపు వెళ్తున్నారా లేదా చూడు. నీ జీవితానికి ఇది చూసుకో. వేరే వాళ్ళని చూడడం పక్కన పడేద్దాం. మనం వేరే వాళ్ళ దైవజనులను పిలుస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి? ఒక దైవజను నువ్వు పిలవకపోయినా ఆయన దైవజనుడే, ఒక దైవజనుని కానోడిని నువ్వు దైవజనుడు అని పిలిచినా ఆయన దైవజనుడు అవ్వడు. కాబట్టి దాని గురించి పక్కన పడదాం. నీ సంగతి నువ్వు ఆలోచించు, నా సంగతి నేను ఆలోచిస్తా. మనం ఎట్లున్నాం? పరిపూర్ణులమని అతిశయిస్తున్నావు. నువ్వెంత పరిపూర్ణుడమైనా, పౌలే ఇంకా ముందుందని పరిగెడుతుంటే, నేను పరిపూర్ణుడిని అని అనుకునేవాడు అసలే దైవజనుడు అవడు. నేను ఇది అని డబ్బా కొట్టుకుంటాడు కదా, నేను ఇట్లాంటోడిని, నాకు సాటి లేరు, నేనది అని యేసు ప్రభు వారే అనలేదే. యేసు ప్రభు వాళ్ళ గురించి ఇంకోళ్ళు అంటా వచ్చారు. ఆయన నాలా ఎవరు మాట్లాడరు అని ఎవరు అనలే. యేసుప్రభు అనలే, ఇతరులు అన్నారు నీలాగా ఎవరు మాట్లాడరయ్యా, నేను చేసిన అద్భుతాలు ఎవడు చేయలేడు అని అనలే. ఇతరులు అంటున్నారు ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. పరిపూర్ణత వైపు వెళ్ళే వైఖరిని మనం ఎక్కువ చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కువ చేసుకోవాలో తెలుసా? నీ గురించిన ప్రత్యక్షత ప్రతిరోజు ప్రభు చూపించినప్పుడు. నేను నమ్ముతా బైబిల్లో అతి శ్రేష్టమైన ఒక ప్రాముఖ్యమైన ప్రత్యక్షత ఏంటి తెలుసా? మాట చదువుతారు ఎవరన్నా? రోమిలికి రాష్ట్ర పత్రిక 7:23-24 వచనాలు. రోమిలికి రాష్ట్ర పత్రిక 7:23-24 వచనాలు. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపర్చుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అపోస్తలుడైన పౌలు అపోస్తలుగా ఉన్న తర్వాత, సువార్త ప్రకటించిన తర్వాత, శ్రమ పడిన తర్వాత, సంఘాలు స్థాపించిన తర్వాత ఈ మాట ఏమంటున్నాడంటే, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవరు విడిపించగా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈరోజు నేను అర్హుడిని అనుకునేవాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యుడిని, నేను అర్హునే అని అనుకునేవాడిని ఏమనాలి? పౌల్ని మించిన వాళ్ళు మన తరంలో లేరు కదా. ఈయనే నేను దౌర్భాగ్యుడిని అంటా ఉంటే, అంటే ఆయన శ్రేష్ఠత, ఆయన అర్హతకి, ఆయన యోగ్యతకి గుర్తేంటి తెలుసా? తన దౌర్భాగ్యతను రోజు చూసుకుంటున్నాడు, తన స్థితిని తను రోజు చూసుకుంటా ఉంటున్నాడు. ఈరోజు నీ స్థితిని నువ్వు చూడగలుగుతున్నావా? నీ నిజమైన స్థితిని నువ్వు చూడగలుగుతా ఉంటున్నావా?
ఈ దౌర్భాగ్యతని చూడగలుగుతాను. ఇది దేవుడు వాడుకునే ఒక చాలా మంచి ఆయుధం, ప్రజలని భూముల మీద దీనులుగా చేయడానికి దేవుడు వాడుకునే ఒక బలమైన ఆయుధం. నువ్వు ఒకవేళ గర్వించి ఆత్మీయంగా ఎదిగిపోయావని, ప్రభు గొప్ప కార్యాలు సాధించాడని, ప్రభు ఇచ్చేసాడు అజ్జేసాడని చెప్పి నువ్వు హెచ్చిపోతా ఉంటున్నప్పుడు ప్రభు నిన్ను మళ్ళీ భూమి మీదకి తీసుకున్నాడానికి ఏం చేస్తాడు తెలుసా? ఒక్కసారి నీ హృదయాన్ని తిప్పి నీ దౌర్భాగ్యతను కొంచెం చూపిస్తాడు. అది చూడంగానే నేను ఇంత దౌర్భాగ్యుడిని అని మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాను. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొంచెం ప్రార్థన చేసుకొని, కొంచెం ఉపవాసం ఉండి, కొంచెం వాక్యం నేర్చుకొని, 2-3 మీటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగరడం మొదలుపెట్టగా ప్రభు ఇంకా కొంచెం చూపిస్తాడు, మళ్ళీ భూమి మీదకి వస్తావు. నిత్యము ప్రభు ఈ పని మీదనే ఉన్నాడు. మన దౌర్భాగ్యతని చూపిస్తా మనల్ని భూమి మీద ఒకేసారి మొత్తం చూపిస్తే గుండాకి చచ్చిపోతాం. ఇంత దరిద్రులమని ఆత్మహత్య చేసుకుంటాం. ఒకేసారి చూపించడానికి రోజుకింత చూపిస్తాడు. నువ్వు గర్వించిన ప్రతిసారికి ఇంత చూపిస్తాడు, నువ్వు మళ్ళీ భూమి మీదకి వస్తావు. ఒకవేళ ప్రభు ఈ వ్యక్తికి వాడెంత దౌర్భాగ్యుడో చూపించట్లేదు అనంటే ఆ వ్యక్తుడి దైవజనుడు అవ్వడం అసంభవము. ఎలీషా పరిపూర్ణుడిగా ఆరంభించలే, కొరతతోనే ఆరంభించాడు. అయితే బోడివాడ అంటేనే శాపం వేసి 2 ఎలుగుబంట్లు తెప్పించి 42 మందిని, అసలు ఒకసారి వాతావరణాన్ని ఆలోచించి ఒక్కసారి 42 మంది బాలులు చచ్చిపోయి ఉంటే 42 మంది పిల్లలు కుటుంబాలు ఏడుస్తూ ఉంటే విపరీతమైన రక్తపాతము. అసలు ఎంత 42 శవాలు ఒకే దగ్గర, ఎంత భయంకరమైన దృశ్యం కదా. ఈ మనిషి పశ్చాత్తాపడి అయ్యో ఏడుపు చూడు, ఏమీ రియాక్షన్ లేదు. సార్ వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి, ఏమి లేదు అసలు. వాళ్ళని చీల్చేస్తే ఈయన పశ్చాత్తాపడిన అయ్యో ఇటు, ఇంకా ఆయన గురించి ఏమి లేదు. నన్ను అన్నారు, చచ్చారు అంతే. జాగ్రత్త, నాతో పెట్టుకోవద్దు. అయితే ప్రియుడా, కేవలం జస్ట్ 2 అధ్యాయాలు తిప్పి 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు ఈయనని ఎట్లా మార్చాడు తెలుసా? ఇంత కోపిష్టి 42 మంది చచ్చిపోయిన కనికరంతో కదిలించబడని ఈ వ్యక్తి 6వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికి ఎంత మార్పు అంటే, అరామీయులు ఈయనని పట్టుకుందామని ఎప్పుడైతే ఈయన వాళ్ళ దగ్గర ఉంటూ రహస్యాలని రాస్తూ చెప్తున్నాడు, ఈ సందర్భంతో మనకు తెలుసు, ఆయన పట్టుకుందామని సైన్యాన్ని పంపిస్తూ వచ్చారు. సైన్యం ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎలీషా చేసిన పని వద్దాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయానికి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. ఈయనని పట్టుకోవడానికి వచ్చేటప్పుడు ఈయన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. 17వ వచనం చదండి, అంటే 18వ వచనం చదవను. ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో ముట్టెను. చాలండి, అంధత్వముతో ముట్టమనగానే మనకు మళ్ళీ ముందు కోపం ఉందేమో అనుకుంటాం. లేదు. ఇప్పుడు అంధత్వాన్ని ఎందుకు పుట్టిస్తా ఉంటున్నాడు తెలుసా? ఎలుగుబంట్లకి ఇవ్వడానికి కాదు. ఇప్పుడు అంధత్వాన్ని ఎందుకు పుట్టించాడంటే వీళ్ళని ఊరు లోపల తీసుకెళ్ళడానికి, ఊరు సెంటర్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభా వీళ్ళ కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడు. ప్రభు వీళ్ళ కళ్ళు తెరిచాడంట. రాజు అంటున్నాడు, సంపేద్దామా వీళ్ళని అని అంటే, అప్పుడు ఈయన అంటున్నాడు, సంపద్దు. 22వ వచనంలో అంటాడు, విందు చేసి భోజనం పెట్టు. 4వ అధ్యాయంలో ఉన్న ఎలీషా అయినా బోడివాడ అంటేనే 42 మంది బాలుర్లు వెళ్ళిపోయారు. ఈయన పట్టుకొని పోదాం అంటే 420 మందిని చంపకూడదా? ఎంత మార్పు అంటే, ఈయనని చంపేద్దామని, ఈయనని తీసుకొని పోదామని, ఈయనని కట్టేసి తన దేశానికి తీసుకొని పోదామని వచ్చిన వారికి భోజనం పెట్టించాడంట, విందు పెట్టించాడంట, సకల మర్యాదలతో మళ్ళీ ఇంటికి పంపించాడంట. ఒక దైవజనుని ఆరంభాలు బాగా ఉండాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని చూసి నిరుత్సాహపడుతున్నావేమో,
నా క్రైస్తవ చరిత్ర లేదు, వాళ్ళకైతే క్రైస్తవ చరిత్ర లేదు అందుకని పైకి వస్తున్నారు, వాళ్ళకి ఎన్ని తరాల నుంచి వాళ్ళ క్రైస్తవులు అందుకని పైకి వస్తుంది. నీ చరిత్ర బాగుండాల్సిన అవసరం లేదు, నీ ఆరంభాలు బాగుండాల్సిన అవసరం లేదు. నువ్వు ఆరంభంలో ఎంత స్వనీతితో ఆరంభించినా, నువ్వు ఆరంభంలో ఎంత దుర్మార్గతతో ఆరంభించినా, ఎంత కోపంతో ఆరంభించినా పర్లే, ప్రభు నీ మీద పనిచేసి రోజుకింత మారుస్తాడు. యోసేపు యొక్క జీవితాన్ని కూడా చూస్తా వచ్చినట్లయితే ఆరంభం బాగలేదు. ఆరంభము ఆయన ఎంత చక్కగా అతిశయిస్తున్నాడంటే, అనలు చేసిన దుష్కార్యాలను బ్యాడ్ రిపోర్ట్ తీసుకొని వచ్చాడంట. అక్కడితో ఆగట్లేదు. ఆయన దగ్గర ఉంటున్న ఆ నానా రకాల ఆ రంగుల అంగీని చూసి ఆయన వేరే వాళ్ళు ఎవరికి లేదని అదే వేసుకొని తిరుగుతున్నాడంట. పాపం మా అన్నలకు లేదో ఫీల్ అవుతారు కదా అని అంగి లోపల వేసి ఇంకో అంగి వేసుకొని తిరగట్లే, వాళ్ళకి చూపించుకోవాలన్నట్టే తిరుగుతూ ఉంటున్నాడు. అక్కడితో ఈ వ్యక్తి ఆగట్లే. ఈయనకేదో దర్శనం వచ్చింది. దర్శనం వస్తే కుదురుగుండక, దర్శనాలంటేనే వాళ్ళ అన్నలకు పడదని బాగా తెలుసు, అది వాళ్ళ అన్నలు సాగిలు పడే దర్శనాలు. కుదురుకు వాళ్ళ నాన్నకు చెప్పి నోరు మూసుకొని ఉండొచ్చు కదా. పోయి అన్నలు చెప్పాడు, మీకు తెలుసా 11 నక్షత్రాలు ఎవరు అనుకుంటే మీరే అన్నట్టు మాట్లాడితే ఒళ్ళమనదు. వాళ్ళ గురించిన చెడ్డ సమాచారం తెస్తున్నాడు. తనకి ఇచ్చి వేరే వాళ్ళకి లేనిది తనకిస్తే అదే వేసుకొని తిరుగుతున్నాడు. అక్కడితో ఆగట్లే. ఈయన వారు ఎక్కడైతే సాగిలి పడతారు ఈయన ముందు, ఇలాంటి దర్శనాన్ని వాళ్ళ కోపం వస్తుందని తెలిసినా వాళ్ళకి చెప్తా వచ్చాడు. ఆరంభం బాగలేదు, అయితే దినాలు గడిచాయి. ప్రభు నిదానంగా యోసేపు జీవితంలో పనిచేశాడు. చాలా లోతుగా పనిచేశాడు. ఎంత లోతుగా పనిచేశాడంటే ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండేటప్పటికి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా, మా అన్నులు నన్ను నమ్మారు అని అనట్లేదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా, నేను నాకు ఇలాంటి అన్యాయం జరిగింది. ఏం చెప్తున్నాడు తెలుసా, నేను ఇక్కడ అన్నలు లేరు, వాళ్ళు చేసింది లేదు, వాళ్ళ చెడ్డ సమాచారం లేదు. మేకల విషయంలో చెడ్డ సమాచారమే నాన్నకు చెప్పకుండా ఉండలేకపోయినాడు. తన విషయంలో అన్యాయంగా చంపేయాల దౌష్ట్యం, ఇంత దుర్మార్గతని సులువుగా కప్పేశాడు. అన్నల గురించి ఒక్క మాట కూడా చెప్పోళ్ళు తెలుసా, వాళ్ళు ఇట్టాంటోళ్ళు వాళ్ళు అట్టాంటోళ్ళు అని వాళ్ళ అన్నల గురించి ఐగుప్తు దేశంలో ముందే చెప్పగానే, రే యోసేపు అన్నలు వచ్చారా దుర్మార్గులు రాని కప్పడం నేర్చుకున్నాడు. సంవత్సరాలు తిరగంగా, చాలా సంవత్సరాల నలగొట్టబడంగా, చాలా సంవత్సరాలు చెడ్డ సమాచారం అందించేది అనేది తీసివేయబడతా వచ్చింది. మనలో కూడా చాలా మందికి ఈ అనుభవం ఉంటుంది. ఏంటంటే చెడ్డ సమాచారం ఎక్కడన్నా ఏమన్నా చెడ్డ చూసామంటే ఇక చెప్పకుండా ఉండలేము. ఓ రోజు అంటావు కక్క స్వార్థ కొడుకు వెళ్ళి ఆదివారం సాయంకాలం హెబ్రోన్ నుంచి ఇంటికి వెళ్తా ఉంది. తన ఇంటికి వెళ్తా ఉంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక విశ్వాస ఇల్లు దాటిపోవాలంట. అప్పటికే రాత్రి అయిపోయింది. విశ్వాస ఇల్లు భార్య భర్త అరుచుకుంటున్నారంట, గట్టి కరుచుకుంటా ఉంటే ఈమె వెళ్తా ఉంటే ఈమెకి ఆ మాటలు విని దాటిపోవడానికి సమాధానం లేదు. ఈమె ఆ ఇంటిని దాటి వెళ్ళలేకపోయిందంట. తాగింది, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏందా ఈ గొడవ అని చెప్పి చలుపు షాట్ నిలబడిందంట. మొత్తం వినిందంట. వినడమే కాదు, మొత్తం లోపల రికార్డ్ అయిపోయింది. మాట ఈమెం మాట అంటే ఆయన ఏమన్నాడు, ఆయన ఏమంటే మొత్తం రికార్డ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిందంట, అన్నం వేసుకొని నిద్ర పట్టక ఇక మళ్ళీ లేచిందంట.
పెట్టుకుందంట, బైబిల్ పెట్టుకుందంట, శివన్ గీతాలు పెట్టుకుందాం, బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఇంకో విశ్వాసీలు ఎత్తుక్కొని పోయిందంట. పోయి వాళ్ళు తలుపు కొడితే, అమ్మ ఈ రాత్రి వచ్చా ఏందక్క అర్జెంట్ అన్న. సరే తలుపు తీసిందంట, లోపలికి వచ్చిందంట అని చెప్పి, మనోళ్ళు తెలుసా అని చెప్పి 2 అద్భుతమైన ఆత్మీయ మాటలు మాట్లాడతారు. ఏంటి తెలుసా? 1, ఎవరితో చెప్పొద్దు. 2, ఇదే డైలాగ్ కొట్టింది, ఎవరితో చెప్పొద్దు, నువ్వు ప్రార్థన చేయాలని చెప్తున్నా. ఏమైందంటే ఇది అది మొత్తం నిద్రపోయింది. ఆమె ఏమైనా నిద్ర పట్టట్లే, ఈమె తను చేసుకుంది. అయితే ఆ పొరపాటుని చూసి ఆ మనిషిని నిర్ధారించద్దు. ఈ మనిషి ఇలానే ఆరంభిస్తాడు. అయితే ఆరంభించిన ఈ బ్రతుకు ఇలానే వెళ్ళదు. ప్రభు విరగొడతాడు, ప్రభు కడుగుతాడు, ప్రభు కొడతాడు, ప్రభు దంచుతాడు, ప్రభు చెత్త తీసేస్తాడు. యోసేపులో చెడ్డ సమాచారం చేసి చెత్తని తీసేసి అనేక అతిక్రమాలని, దుర్మార్గతని, చంపేద్దాం అనుకునే తనాన్ని తప్పేసే పరిపక్వతనాన్ని ఇస్తా వచ్చాడు. ఆ తర్వాత ఆయన వస్త్రాలు చూపించుకొని నేనే నా తండ్రి నాకే ఇచ్చాడు, నీకు చూడు ఇట్లాంటివి ఉన్నాయా అని చెప్పి అనేవాడు కాదు. కానీ ఆ వస్త్రం వేసుకొని తిరుగుతుంటే అదే కదా దాని అర్థం. అదే కదా. ఫ్రాన్స్ నుంచి మిషనరీలు వచ్చారంట భారతదేశానికి, ఒరిస్సా ఆ ప్రాంతం బార్డర్లో. వాళ్ళు మంచి బట్టలు వేసుకొని, 2 భార్యాభర్తలు, బాగా చదువుకున్న, ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్, బాగా చదువుకున్న వాళ్ళు, 100 సంవత్సరాల క్రితం మన దేశానికి వచ్చారు. వచ్చి మంచి బట్టలు వేసుకొని అడవివాసి ప్రజల మధ్యలో సేవ చేయడానికి వెళ్ళారంట. వెళ్తే వాళ్ళు వీళ్ళని చూసి పారిపోయేవాళ్ళంట. వీళ్ళ మంచి బట్టల్ని చూసి పారిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బట్టలు వేసుకోవడం రాదు, బట్టలు వేసుకోవాలని సంగతి కూడా తెలియదంట వాళ్ళకి. ఇక అది చూసి ఈ భార్యాభర్తలు 2, మనం ఇక్కడ సేవ చేయాలంటే ఒకే ఒక మార్గం, మనము కూడా దిగంబరులమవుతామే సేవ చేయగలము. వేసుకున్న చక్కటి బట్టలను తీసి దిగంబరులుగా పరిచయమయ్యారు ఆ అడవి జాతి ప్రజలకి. జీవితాంతం వారి మధ్యలో నుండి సేవ చేసి వాళ్ళకి నాగరికత నేర్పిస్తా వచ్చారు. ఆరంభాలు బాగుండాల్సిన అవసరం లేదు. యోసేపు జీవితంలో ఆరంభం బాగలేదు. కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని దైవజనుడా అని ముద్ర వేసేటప్పుడు ఆరంభం చూడొద్దు. ఈరోజు పరిపక్వత వైపు వెళ్తున్నాడా, ఈరోజు కొంచెమన్నా మార్పు వస్తుందా, ఈరోజు కొంచెమన్నా మాటలో మార్పు ఉందా, నిన్నటికంటే ఈరోజు మాట ఏమన్నా మారిందా, నిన్నటికంటే ప్రవర్తన ఏమన్నా మారిందా, నిన్నటికంటే కొంచెం దీనతో వచ్చి ఇది చూడు, నీలో ఇది చూసుకో, వేరే వాళ్ళు చూడటం మారి నీలో ఇది చూసుకో, నిన్నటికంటే ఈరోజు కొంచెం మారాను. నీ ఆరంభం బాగుండాల్సిన అవసరం లేదు. అంతేకాదు, యోసేపు తన జీవితంలో అన్నలకి తన కళలు పంచుకుంటూ వచ్చాడు. నేనే అన్నట్టు. ఎప్పుడైతే ఇంకా జరగలేదు కళ పంచుకున్నాడో వాళ్ళకి అంత కోపం వచ్చింది. అసలు జరిగినప్పుడు ఆ 11 మంది వచ్చి యోసేపు ముందు సాగిల పడితే యోసేపు ఆ రోజు ఏమన్నారు? రే గుర్తొచ్చిందా కళ? అప్పుడు చెప్పా ఇదే. ఈరోజు మీరు ఏం చూస్తున్నారు కదా అదే చెప్పలే. ఏడ్చాడంట లోపలికి వెళ్ళి, ఏడ్చాడంట బాధతో లోపలికి వెళ్ళి. కళ గురించి కరివించడం ఆగిపోయింది. ప్రభు ఒక దైవజనుడిని చేసేటప్పుడు తన ఆరంభంలో ఉంటున్న కరకుతనం, నేను నాది అనే తన మొత్తాన్ని ప్రభు నిదానంగా విరుస్తాడు, నిదానంగా విరగొడతాడు, నిదానంగా మార్చేస్తాడు. ఆరంభాన్ని చూసి అభిప్రాయాలకి రావద్దు. డోంట్ కట్ టు కంక్లూజన్స్, సీయింగ్ ది బిగినింగ్, సీ దేర్ ప్రోగ్రెస్. ప్రతిరోజు వాళ్ళ ఎదుగుదలని చూడు. కాబట్టి ఎలీషా యొక్క జీవితం నుంచి మనం ప్రాముఖ్యంగా 3 విషయాలు చూస్తూ వచ్చాం. దైవజనులు అనే అపోహలో మనం పడే 3 విషయాలు. మొట్టమొదటిది, మనము
మొట్టమొదటిది, తలాంతులు చూసి మోసపోతున్నావా? వాడబడ్డం చూసి మోసపోతున్నావా? భయంకరమైన ప్రపంచంలో పడుతున్నాం. ఎక్కువ వాడబడే ప్రతి ఒక్కడు దైవజనుడు అనుకునే కాలంలో బ్రతుకుతున్నాం. మీకు తెలుసో తెలీదో, అతి ఎక్కువగా వాడబడేవాడు సైతాను. సైతానంత ఎక్కువగా వాడబడేవాడు ఎవరు లేరు. సైతానికి తెలిసినన్ని వర్తమానాలు తెలిసినాడు ఎవరు లేరు. సైతానికి తెలిసినంత బైబిల్ ఎవరికీ తెలీదు. సైతానికి ఉన్నన్ని తలాంతులు ఏ దైవ సేవకుడికి లేవు, ఏ అపోస్తలుడికి కూడా లేవు. సైతాను పాట పాడగలిగినట్టు కానీ, మోసం చేయగలిగినట్టు కానీ సైతాను వాక్యం, యేసు ప్రభుకే వాక్యం చెప్పాడంటే ఈసారి దైవజనుడిని ఎందుకు అనకూడదు? సాతాన్ని దీనత్వం లేదు కాబట్టి అనకూడదు. రోజుకింత విరగట్లేదు కాబట్టి అనకూడదు. ఈనాడు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారి, ప్రభా, నా జీవితంలో నా గురించి నేను భక్తిలో ఎదుగుతున్నాను అనుకున్నా, నేను వాడబడ్డం చూసి ఎదుగుతున్నాను అనుకున్నా, నా తలాంతులు చూసి ఎదుగుతున్నాను అనుకున్నా, ఇది పెద్ద మోసం, అపోహ నాకు అర్థమైంది ప్రభా. రోజుకింత తరిగిపోవడం, రోజుకింత తగ్గిపోవడం, రోజుకింత నా పాపాన్ని నేను చూసుకోవడం, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడనా, నా గురించి నేను అర్థం చేసుకోవడమే, ఇదే కదా నా భక్తికి రుజువు. రోజుకింత మారడం, ప్రతిరోజు ఇంత మార్పు, ఇదే కదా ప్రభా నన్ను నిజమైన భక్తిలో ఉన్నాను అని రుజువుపరిచేదే. ఇలాంటి భక్తిలో నేను లేను ప్రభా అని ప్రభు దగ్గర ఒప్పుకుంటామా? సంవత్సరం క్రిందట ఎలాంటి మాటలు, ఎలాంటి తలంపులు, ఎలాంటి నడుకుందో ఈరోజు అంతకంటే ఘోరం అయిపోయింది. మనం భక్తిలో ఉన్నామని ఎలా చెప్పగలము? భక్తిలో ఉండేవాడు రుజువు ఏంటంటే, యేసు వయస్సు నందు, జ్ఞానం నందు, దేవుని దయందు మనుషుల్ని ఎదుగుతూ వచ్చాడంట. అట్లానే లేడు, తగ్గిపోలేదు, ఎదుగుతూ వచ్చాడంట. సాతాను రోజు రోజుకి పాపములో, గర్వములో, అహంకారంలో ఎదుగుతున్నాడు. అయితే దేవుడు వాడుకునే వ్యక్తులు లెక్క, దేవుడు పని పెట్టుకున్న వ్యక్తులు తగ్గుతారు, దీనులు అవుతారు, చూపించుకోవడం తగ్గిస్తారు, చెప్పుకోవడం తగ్గిస్తారు, వాళ్ళ గురించి డబ్బా కొట్టుకోవడం తగ్గిస్తారు. వాళ్ళు కనుమరుగైపోతా రోజు రోజుకి ప్రభుని అధికంగా చూపిస్తూ ఉంటారు. ఇది ఒక నిజమైన భక్తిపరుడు లేక దైవజనుని యొక్క లక్షణం. వేరే వాళ్ళని పరీక్షించొద్దు, నిన్ను పరీక్షించుకో. ఈ భక్తిలో నువ్వు ఉన్నావా? ఈ దైవ ప్రజలముగా మార్చబడే ఈ ప్రణాళికలు మనం ఉన్నామా? పరిపూర్ణులు అవ్వనవసరం లేదు, నీ ఆరంభాలు బాగుండని అవసరం లేదు. నిరుత్సాహపడద్దు, నా కుటుంబం ఇలాంటిది, నేను అన్యుల కుటుంబంలో నుంచి వచ్చా, నేను పేద కుటుంబం నుంచి వచ్చా, నేను పెద్ద జ్ఞానం లేనివాడు. నీ ఆరంభాలు అవసరం లేదు, ఎట్లుంటే అట్లా రా, దీనుడు ఒక ప్రభు నీతో పని పెట్టుకుంటాడు. యోసేపు ఆరంభంలో బాగలేడు, ఎలీషా ఆరంభంలో బాగలేడు, మోషే ఆరంభంలో బాగలేడు, వీళ్ళందరూ బాగలేని తరం నుంచి ఆరంభమయ్యారు. తుదకి నేను మహాభివృద్ధి పొంది, నీ ఆరంభం కొద్దిగా ఉన్నాను, తుదకు నేను మహాభివృద్ధి పొందదు. దినము నువ్వు భక్తిలో ఎదుగుతున్నావా లేదా ఒకసారి పరీక్ష చేసుకో, ప్రార్థన చేసుకుందాం.